అందరికీ నమస్కారం. భగవంతుడు ఒక్కడే అయినప్పుడు మరి ఇంతమంది దేవతామూర్తులు ఎందుకు? దీనికోసం భగవద్గీత ఏం చెప్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఆ నిరాకార పరబ్రహ్మ తత్వమును మానవులు గ్రహించుటకు సాధ్యము కానందువల్ల ఆ పరమాత్మయే మానవుల సౌలభ్యము కొరకు నామ రూప గుణ తత్వములుగా వెలిసెను. సర్వము తానే లింగభేదము లేని పరమాత్మ స్త్రీ పురుష దేవతామూర్తుల అవతారాలను ధరించెను. విశ్వసృష్టి పాలన పోషణ సంరక్షణ కర్తవ్యాలను వ్యవహరించినటువంటి శ్రీ మహావిష్ణువు అధర్మాన్ని శిక్షించుటకై ధర్మాన్ని రక్షించుటకై అవతరిస్తారు. ఇలా కాకుండా ఆ నిరాకార పరబ్రహ్మ తత్వాన్ని ఉపాసన చేయాలి అని నిర్దేశిస్తే సామాన్యములమైన మన మనస్సుని లగ్నం చేయలేక భక్తి శ్రద్ధలు లేక భ్రష్టులు అయ్యే పరిస్థితి రావచ్చు. అందుచేతనే ఆ పరమాత్మయే నామ రూప గుణములతో కూడిన ఇంతమంది దేవతామూర్తులుగా వెలిసెను. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సమస్త లోకా సుఖినో భవంతు.